హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. హాలిడేస్ ఇచ్చి చాలా రోజులైంది కదా! చాలా వరకు అమ్మ వాళ్ళ ఇళ్ళకి అందరూ వెళ్ళిపోయి ఉండుంటారు కదా! మేమైతే ఇంకా వెళ్ళలేదు. కాకపోతే ఊరు వెళ్ళడానికే చిన్న షాపింగ్ అయితే చేద్దామని వచ్చామన్నమాట. అప్పుడు చాలా వరకు మనకి డీమార్ట్‌లో అంటే డీమార్ట్‌కెళ్ళేసరికి చాలా ఎక్కువ ఖర్చయిపోతుంది. ఎక్స్‌పెన్సివ్. మనం ఒకటి అనుకుంటే మనం ఒక రూ. 100 అనుకుంటే 1000 అవుతది. 1000 అనుకుంటే 10,000 ఖర్చవుతది అని అనుకుంటాం కదా! అలా ఏం లేదు. మనం స్పెసిఫిక్‌గా వెళ్ళి పర్టిక్యులర్‌గా కొన్ని టిప్స్ ఫాలో అయితే డీమార్ట్ చాలా బెటరు. డీమార్ట్‌లో కాస్టు మిగిలిన బయట వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఈ విషయం మాట్లాడుకుంటూ డీమార్ట్‌లో నేను తీసుకున్నవి ఇవి ద బెస్ట్, కాస్ట్ చాలా తక్కువ అనుకున్నవైతే కొన్నివి షూట్ చేశాను. ఎందుకంటే డీమార్ట్‌లో వీడియోస్ తీయనివ్వరు కాబట్టి చాలా వరకు కొన్ని నేను తీసుకున్నవి తక్కువ కాస్ట్‌లో ఉన్నవైతే చూపిస్తున్నాను. ఇక్కడ నన్నారి బాటిల్స్, నెక్స్ట్ సుగంధి చూపిస్తున్నాను కదా! సుగంధ అయితే నేనెప్పుడు వాడలేదు కానీ నన్నారి అయితే అది వట్టి వేర్లతో చేస్తారు కదా! ఆ సిరప్ అయితే మేము తీసుకున్నాము. చాలా బావుంటది. లైట్ ఆరెంజ్ అండ్ లైట్ షేడ్‌లో ఉన్నాయి కదా అవి. తర్వాత రూఅబ్జా ఒకటి మేమెప్పుడో తీసుకున్నాము. ఇవైతే మనకి ఆన్‌లైన్‌లో కంటే డీమార్ట్‌లోనే తక్కువ కాస్ట్‌లో దొరుకుతాయి. పౌడర్స్ ఇలాంటివన్నీ. మెయిన్ డీమార్ట్‌కెళ్ళేటప్పుడు లిస్ట్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. లిస్ట్ రాసుకున్నా కానీ అక్కడికెళ్ళేసరికి వేరే వాటిని చూసి ఖచ్చితంగా టెంప్ట్ అవుతాము. కాకపోతే ఏది నీడ్ అనేది మన మైండ్ కంట్రోల్‌లో ఉంటే ఏది కొనాలో అది మాత్రమే కొంటాము. మేమైతే మెయిన్‌లీ స్లిప్పర్స్ వాషబుల్‌వి. ఎందుకంటే నార్మల్‌గా షూస్ కానీ అలాంటివి ఏంటంటే వాష్ చేసుకోవడానికి బాగోవు. ఊర్లు వెళ్ళినప్పుడు నెక్స్ట్ అక్కడ మనం బయటకి అది వెళ్తుంటాం. మా సైడ్ అయితే బీచ్ అవి ఉంటుంది. అక్కడికి వెళ్ళినా మనం వాషబుల్‌గా ఉంటే బాగుంటాయని చెప్పి తీసుకోవడానికి వచ్చాము. యాక్చువల్లీ నేను తీసుకోవడానికి వచ్చాను కానీ నాతో పాటు మా పిల్లలు కూడా తీసుకున్నారన్నమాట. వాళ్ళకి కూడా ఇంటి దగ్గర ఆడుకుంటారు కదా! వాళ్ళకి అయితే బాగుంటాయని ఈ నా చేతిలో చూపిస్తున్న స్లిప్పర్స్ నేను 2 పెయిర్స్ వాడాను. నాకు అంత కంఫర్ట్‌గా చాలా బాగుంటాయి. అవి అయితే చూడ్డానికి చాలా నీట్‌గా కనిపిస్తాయి. చాలా ఫ్లాట్‌గా ఉంటాయి. శారీస్, డ్రెసెస్ పైకి వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. అదే ప్యాటర్న్‌లో మనకి పింక్ కూడా ఉంది. నేను ఇంకా ఆల్రెడీ ఇప్పుడు నేను వేసుకున్నవి అవే స్లిప్పర్స్ పాతవి. ఇంకా నేను ఆ మోడల్ ఎందుకని తీసుకోలేదు. ఈ 2 పెయిర్స్ నేను తీసుకున్నాను. మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్స్‌ని బట్టి స్లిప్పర్స్ సెలెక్ట్ చేసుకొని కంఫర్ట్, అది ఫ్లాట్సా, హీల్స్ అనేది చూసుకుంటే బాగుంటాయి. డీమార్ట్‌లో మనకి స్లిప్పర్స్ కూడా చాలా మంచి రీజనబుల్‌గా ఉంటాయి. అవి క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. నేనైతే 2 తీసుకున్నాను అనమాట. పిల్లలు కూడా తీసుకున్నారు. డీమార్ట్‌కొచ్చినప్పుడు షాపింగ్ చేస్తే మనకి ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది, డబ్బులు ఎక్కువైపోయాయి అనుకుంటాం కానీ దాంట్లో మనం ఓన్లీ గ్రోసరీయే తీసుకోము. రకరకాలు పర్చేజ్ చేస్తాము. మామూలుగా ఫ్యాన్సీ ఉంటుంది దాంట్లో. ఇంకా ఈ స్లిప్పర్ షాపింగ్ ఇవన్నీ మనం బయట చేయాలంటే గ్రోసరీ ఒక దగ్గర కొంటాము, చెప్పులు ఒక దగ్గర కొంటాము, బ్యూటీ ప్రోడక్ట్ ఒక దగ్గర కొంటాము. అవన్నీ కలిపి సేమ్ ఇదే కాస్ట్ అవుతుంది. ఒకవేళ గ్రోసరీ కొంచెం ఎక్కువ తీసేసుకున్నా ఆ పైన నెక్స్ట్ మంత్ మనం వాడుకుంటాము. వేస్ట్ చేసేది ఏమి ఉండదు. మ్యాక్సిమం అందరూ వేస్ట్‌గా కొనేది ఏది ఉండదు. కాకపోతే ఎక్కువ థింగ్స్ అన్నెసెసరీగా కిచెన్ ఐటమ్స్, ఆర్టిఫిషియల్ ఐటమ్స్, నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్స్ లాంటివి కొంచెం చూసి కొనుక్కుంటే సరిపోతుంది. ఇంకా మిగిలినవి ఏవి కొన్నా ఇంట్లోకి మనకి యూజే అవుతాయి. నెక్స్ట్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చూసాము. చూసిన తర్వాత మేము దీంట్లో కూడా ఒక బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసాం. మా వారు డ్యూటీకి తీసుకెళ్ళడానికి ఒక బ్యాగ్ బాగుంటుందని తీసుకున్నామన్నమాట. నార్మల్‌గా అయితే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ మేము ఇంచుమించు 2 ఇయర్స్ అయ్యింది తీసుకుని. అయినా కానీ అసలు ఏం పాడవలేదు. జస్ట్ జిప్ ఫెయిల్యూర్ అయినా మనం జిప్స్ వేయించేసుకుని వాడుకోవచ్చు అని ఇంకా వాళ్ళకైతే తీసుకోవట్లేదు. ఇక్కడ నేను తీసుకున్న బ్యాగ్స్‌లో ఒకటైతే సెలెక్ట్ చేశాను. బ్యాగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ అండ్ కలర్స్ అవన్నీ. కిడ్స్‌వి కూడా మేలు, ఫీమేల్ అలా ఉన్నాయన్నమాట. గర్ల్స్‌కి అయితే మనకి యూనికార్న్స్ అని, బార్బీస్ ఇలాంటివి వేసి ఉన్నాయి. అబ్బాయిలకి అయితే వేరేగా ఇంకా ఉంటాయి కదా, వాళ్ళకి ఇష్టమైన కార్టూన్ ఇవన్నీ వేసి ఉన్నాయి. 399, 299, 499, 599 అలా ఉన్నాయి. మేమైతే ఒక బ్యాగ్ తీసుకున్నాము. నెక్స్ట్ ట్రావెల్ బ్యాగ్స్ కూడా 2000 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. నేను పట్టుకున్నది అయితే 2000 రూపీస్ అంట. తర్వాత హ్యాండ్ బ్యాగ్ సెక్షన్కి అయితే వచ్చాము. హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే నేను మా అమ్మ కోసం ఒక బ్యాగ్ తీసుకుందాం అని ఇంకా ఎలాగా ట్రావెల్లో పట్టుకెళ్ళాలి కదా అని అనుకున్నాము. దాంతోపాటు నేను కూడా ఒక బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు నేనేది తీసుకున్నానో కామెంట్ అయితే చేయండి. నేను వేసుకున్నాను కదా, క్లాత్ బ్యాగ్ అయితే అమ్మ కోసం తీసుకుందాం అనుకున్నాను. తర్వాత అక్కడ బ్లాక్ బ్యాగ్ ఒకటి, పింక్ కలర్ బ్యాగ్ అయితే భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. 1000 రూపీస్ అయితే పింక్ బ్యాగ్. ఈ బ్లాక్ బ్యాగ్ అయితే 1200, 1300, 1500 అలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ పింక్ కలర్ బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇది 1099 రూపీస్ అనుకుంటా. లోపల జిప్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది. అంటే మనం హ్యాండ్కి వేసుకోకుండా జస్ట్ ఇలా పట్టుకోవడానికి ఆ బ్యాగ్స్ అయితే బాగుంటాయి. బ్యాగ్స్ కూడా తీసుకున్న తర్వాత నేను ఈ పక్కకు వచ్చేస్తుంటే ఇది కూడా చాలా బాగుంది. ఆర్గనైజర్ మనం దీన్ని క్లాత్తో కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కాకపోతే లేస్ వేసి క్లాత్తో చేశారు. నేను ఇక్కడ చూపించిన అన్ని మ్యాక్సిమం ఆన్లైన్లో కూడా చూసాము. బ్రాండ్స్ని బట్టి చూస్తే ఆన్లైన్లో కూడా
కాస్ట్ ఎక్కువగానే ఉంది. డీమార్ట్‌లో కొంచెం కాస్ట్ తక్కువగా ఉంది. అలానే హ్యాండ్ బ్యాగ్స్ నేను చూపించినవి ఒక్కొక్కటి 179 నుంచి 199 అలా ఉంది. నేనైతే 199ది తీసుకున్నాను. ఇదేంటంటే 199కి 179కి క్లాత్ క్వాలిటీ చేంజ్ వచ్చింది. ఒక 20 రూపీస్ తేడా అయినా కానీ బ్యాగ్ సైజ్ కూడా చాలా చేంజ్ వచ్చింది. తర్వాత డోర్ మ్యాట్స్ చూసాను. నేను డోర్ మ్యాట్స్ అయితే తీసుకున్నాను. అవైతే నేను వీడియో తీయలేదు. అదేంటంటే మనం టైల్స్ మీద క్లాత్ మ్యాట్స్ వేసేసరికి కాలు సడన్గా వేసినా స్కిప్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఈ మ్యాట్స్ అనేవి జారిపోతూ ఉంటాయి కదా, గ్రిప్గా ఉందంటే కరెక్ట్గా పట్టుకుంటుంది టైల్స్ని. అవి నేనైతే 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చి 135 రూపీస్ అలా పడింది. నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అవి షేర్ చేస్తాను. అవి చాలా బాగున్నాయి. తర్వాత ఫుడ్ ఐటమ్ విషయానికి వస్తే మనకి ఎప్పుడు కూడా కూల్ డ్రింక్స్ అన్నీ ఎప్పుడు ఆఫర్లోనే ఉంటాయి. మేమైతే కూల్ డ్రింక్స్ అసలు ఏం తీసుకోలేదు. ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ ఇవన్నీ నాకు కొంచెం ఇక్కడే నాకు ఇబ్బందిగా అనిపించేది ఏంటంటే ఎక్కువ పెద్ద పెద్ద క్వాంటిటీ పెట్టాడు. అంటే 5 లీటర్స్ 3 లీటర్స్ అంతా కాకుండా 1 లీటర్ అలా పెట్టరు. ఎందుకంటే మనం ఫ్రీ ఉంది, ఆఫర్ ఉందని ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాము. కాకపోతే అలా తీసుకున్నా బెటరే. మనకి ఏంటంటే 2-3 మంత్స్ ఆర్ 4 మంత్స్ అలా వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంచినా కానీ అది 2-3 మంత్స్ వచ్చేస్తుంది. అలా అయితే తీసుకోవచ్చు. ఆనియన్ షాంపూ మామా ఎర్త్ వాళ్ళది చూసాం కానీ మేమైతే ఏం తీసుకోలేదు. అక్కడైతే బిస్కెట్స్ ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్లో మేము బిస్కెట్స్ తీసుకున్నాం. ట్యాంగ్ ఒకటి 250 mlది ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి ఈ అవుల్ ఉన్న బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇదే 199 రూపీస్. మనకి సింగిల్ జిప్ వచ్చింది. లోపల చిన్న అంటే పాకెట్ జిప్ ఉంటుంది కదా, ఏదైనా చేంజ్ కానీ మనీ కానీ పెట్టుకోవడానికి బాగుంది. లోపల క్యాన్వాస్ ఉంది. తర్వాత హెయిర్ బ్యాండ్స్ ఒకటి తీసుకున్నాను. తర్వాత క్లచెస్, ఫ్లక్కర్స్ కూడా తీసుకున్నాను. ఫ్లక్కర్స్ మనకి డీమార్ట్లో చాలా బాగుంటాయి. నేను ఇప్పుడు వేసాను బ్యాగ్లో. ఈ బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్. అవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి. మనకి బయట అయితే ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి నార్మల్ వాటిలో. దీంట్లో అయితే బై 1 గెట్ 1 లాగా ఇచ్చారు. ఈ బ్యాగ్లోంచి తీసినాను చూడండి. బిస్కెట్ తీసిన దాంట్లోనే మ్యాట్స్ అయితే ఉన్నాయి కదా, అవి డోర్ మ్యాట్స్. అది బాగున్నాయి. గ్రిప్పింగ్ మ్యాట్స్ అని చెప్పాను కదా, అవి మాట. ఈ క్లచర్స్, ఇంకా క్లిప్స్, వాటర్ బాటిల్స్, పెన్స్ ఇలాంటివి స్టేషనరీ కూడా చాలా రీజనబుల్గా ఉంది. స్కూల్స్లో కనుక స్టేషనరీ అక్కర్లేదు, బయట తీసుకోవచ్చు అని అనుకుంటే డీమార్ట్లో కనుక బుక్స్ స్టేషనరీ తీసుకుంటే మనకి చాలా తక్కువ కాస్ట్ అయితే పడతాయి. పెన్స్ కానీ బుక్స్ కానీ ఇంకా పెన్సిల్స్ ఇంకా స్టేషనరీ ఏం కావాలంటే అవన్నీ. మేమైతే ఇవన్నీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము. ఈ బ్యాగ్ అయితే నేను ఎలా ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్తాం కదా అని చెప్పి దీంట్లోనే అన్నీ ప్యాక్ చేసుకుని, ఈ బ్యాగ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది అన్నమాట. ఇది 199 రూపీస్. దాంట్లో ఇంకా ఎలిఫెంట్ డిజైన్స్ ఉన్నవి చాలా ఉన్నాయి. మేము అనుకున్నవి కరెక్ట్గా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అయితే తీసుకున్నాము. ఇదే అండి వీడియో.